ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అంటే ఇది సాధారణంగా మనం వినే ఉంటాము. ఎండాకాలం వస్తుంది, సో అందరూ కూడా చల్లని పదార్థాలు తినాలి అంటూ డాక్టర్లు కూడా చెప్తున్నారు. అందులో మంచి ఫ్రూట్ ఏదైనా ఉందంటే ఎండాకాలంలో తినే ఫ్రూట్ పుచ్చకాయ, అదే కర్బూజా అంటారు, వాటర్ మిలన్ అని కూడా అంటారు. సో పలు చోట్ల పలు రకాలుగా పిలుస్తుంటారు. అయితే సాధారణంగా కర్బూజాలో పుచ్చకాయలో అందరూ రెడ్ కలరే చూసుంటారు, కానీ ఇక్కడ ఆ రెడ్ కలర్తో పాటు వైట్ కలర్ కూడా వైజాగ్లో దొరుకుతుంది. ఎల్లో కలర్ పుచ్చకాయ తినాలంటే వైజాగ్ రావాల్సిందే ఎవరైనా కూడా. సో ఈరోజు ఎల్లో కలర్ పుచ్చకాయ అమ్మే స్టాల్ వైజాగ్లో ఇక్కడ ఉంది. ఇక్కడ మనం వచ్చేసాము. ఒకసారి ఆ ఎల్లో కలర్ పుచ్చకాయ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం, దాని టేస్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనం ఎప్పుడు కూడా రెడ్డే చూసి ఉంటాము, ఎల్లో ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు వైజాగ్లో ఎల్లో కలర్ పుచ్చకాయ కూడా అమ్ముతున్నారు. పుచ్చకాయని ఫస్ట్ టైం వైజాగ్ తీసుకొచ్చి ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు తీసుకురావడం? లేదు, ఇదే ఇయరే ఫస్ట్ టైం తీసుకురావడం. మనకి తమిళనాడులోనే అయితే రెగ్యులర్ గా ఉండేది ఇది, మనకి ఇక్కడ మాత్రం కొత్త రకంగా తీసుకురావాల్సి వస్తుంది. సో ఎక్కడెక్కడైనా మనకు లోకల్ ఇక్కడ పండుద్దా ఎల్లో కలర్? లేదు సార్, ఇక్కడ మన లోకల్లోనైతే ఈ సీడు లేదు, ఇలాంటి కాయలు లేవు. మనకి మొత్తం తమిళనాడు ట్రాన్స్పోర్ట్, తమిళనాడు నుంచి వస్తుంది. యాక్చువల్గా రెడ్ కలర్ కి దీనికి డిఫరెన్స్ ఏమంటే డిఫరెంట్ కలర్ అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుంది దాని మీద ఎల్లోలో. అండ్ ఆల్సో స్వీట్ కూడా బాగుంటుంది. రెడ్ తో కంపేర్ చేసుకుంటే స్వీట్ కూడా దీనికి హైలో వస్తుంది. అండ్ ఇది సమ్మర్ లోనైతే ఈ సమ్మర్ కి మాత్రం మనకి హై కంటెంట్ వాటర్ కావాలి కాబట్టి ఎల్లో కలర్ స్వీట్ దీనికి సరిపోతుంది. సో ఇప్పుడు మామూలుగా ఎల్లో కలర్ తో మరి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? దాంతో కంపేర్ చేసుకుంటే రెడ్ తో పాటు ఇది కూడా బాగుంటుందా? స్వీట్ అయితే దాంట్లో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. అందుకంటే కాకుండా వాటర్ కంటెంట్ వల్ల మన ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా బాగుంటుంది. ఈ వెదర్ కి మనకి కావాల్సిన ఇమ్యూనిటీ గట్రా వాటర్ కంటెంట్ కావాలి కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే ఎల్లోలోనే బాగా ఉంది. సో ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? ఇది మనకి వచ్చేసి తమిళనాడు సార్, తమిళనాడు మనకు పడేది 45 రూపీస్. మన ట్రాన్స్పోర్ట్ గట్టా కలిపి 55 పడిపోతుంది. మనకు వచ్చేసి 60 రూపాయలు అమ్ముతున్నాం కేజీ. మన ట్రాన్స్పోర్ట్ 60కి ఇస్తున్నాం కస్టమర్ కి, మన ట్రాన్స్పోర్ట్ పడిపోతుంది ఎక్కువ. 5 రూపాయలు 10 రూపాయలు ఆల్మోస్ట్. ఆ రివ్యూ బాగుంది సార్. యాక్చువల్గా 2-3 యూట్యూబర్స్ ప్రెస్ మీట్స్ వచ్చాయి, వాటి వల్ల కస్టమర్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. డిఫరెంట్ కలర్, డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ వాటర్ కంటెంట్ వల్ల కస్టమర్ కూడా అట్రాక్ట్ అయ్యి పదే ఈ కాయని అడగడానికి పదే వస్తూ వెళ్తున్నారు. సో ఇప్పుడు మనం రెడ్ చూసాం, రెడ్ సాధారణంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనం రెడ్ చూస్తున్నాం, తింటున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఎల్లో ఇక్కడ ఆ సీడ్ ని మనం ఇక్కడ తీసుకొచ్చి డెవలప్ చేసి పండించే అవకాశాలు అది డిపెండింగ్ ఆన్ రైతు మీద ఉంటుంది. ఏదైనా ఆలోచన విధానం వాళ్ళు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామంటే చేయొచ్చు, కానీ ఈ సీడ్ మాత్రం తమిళనాడు నుంచి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు. వాళ్ళకే దేశ వాళ్ళకే, మనకి మాత్రం ఇది కొద్దిగా కొత్తగా ఉంటుంది. సో ఇది ఇక్కడ ఎల్లో రిమైనింగ్ మన రెడ్తో కంపేర్ చేసుకుంటే ఎల్లో అద్భుతంగా ఉంటుంది. సో ఎల్లోలో వాటర్ కంటెంట్ కూడా అంటే ఉన్నారు. సో ఒకసారి ఎల్లో తిందాము, ఎల్లో తిని ఒకసారి టేస్ట్ చేద్దాం, కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. చేసి బ్రో ఇది మనకి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. ఎల్లో కలర్ లో పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. సో స్వీట్ కూడా అంత పెద్దగా లేదు, కానీ బట్ టేస్ట్ అయితే బాగుంది. వాటర్ కంటెంట్ కూడా ఎంతో కంపేర్ చేసుకుంటే కొంత వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది. సో పైనాపిల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇదే ఫస్ట్ టైం అండి చూడటం, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఆ రెడ్ కలర్ తో కంపేర్ చేసుకుంటే ఎల్లో కలర్ ఎట్లా ఉంది? టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎల్లో కొనుక్కెళ్తున్నాం. ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వటం కూడా బాగా రీజనబుల్ గా ఇస్తున్నారు. మీ బంధువులకి అందరూ చెప్తారు ఎల్లో పుచ్చకాయ తినాలంటే వైజాగ్ రండి చెప్తామండి. ఎల్లో బాగుంది, కొంచెం స్వీట్ గా ఎక్కువ ఉంది రెడ్ మీద. సో పైనాపిల్ ఫ్లేవర్ వచ్చిందా? లైట్ గా పైనాపిల్ ఫ్లేవర్ వచ్చింది. ఓకే.
సో ఫస్ట్ టైం తింటున్నావా ఇంకెప్పుడైనా తిన్నావు నువ్వు? ఇదే ఫస్ట్ టైం నేను తిన్నా. ఓకే, ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తావా మరి ఎల్లో తినండి? ఇలా తినమని చెప్తా. సో ఇప్పుడు ఎల్లో వాటర్ మిలన్ తీసుకెళ్తున్నారు. సో ఎప్పుడైనా చూసారా ఎల్లో? చూడలేదు, ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసారు. సో ఇప్పుడు ఎల్లో వాటర్ మిలన్ రెడ్ తీసుకెళ్తున్నారు, ఎల్లో ఈరోజు తీసుకెళ్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎల్లో హ్యాపీగా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా తినలేదు, తినిన తర్వాత అప్పుడు కమెంట్ చేస్తారా? ఎల్లో ఎప్పుడైనా తిన్నావా వాటర్ మిలన్ నువ్వు? ఇదే ఫస్ట్ టైమా? తిని మరొకసారి. ఎలా ఉంది? బాగుందా? రెడ్ బాగుంటుందా ఎల్లో బాగుంటుందా? ఎల్లో బాగుంటుందా? ఫస్ట్ టైం తింటున్నావా? సో ఎప్పుడైనా తిన్నావా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం అండి. ఒకసారి తిను, ఎలా ఉందో చెప్పు. చాలా ఉందండి. బాగుందా? భలే తీయగా ఉందంటావా? దాని మీద టేస్ట్ ఎక్కువ. దాని మీద టేస్ట్ ఎక్కువ. సో బాగుంది ఎల్లో పుచ్చకాయ. ఎల్లో పుచ్చకాయ. ఈ రోజు విశాఖ తాచేర్లపాలెం జంక్షన్ దగ్గర ఉన్నటువంటి అన్ని పుచ్చకాయ షాపుల్లో కూడా ఎల్లో పుచ్చకాయ దొరుకుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుందని కస్టమర్స్ చెప్తున్నారు. తమిళనాడు నుంచి దీన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అదే తమిళనాడు నుంచి కాకుండా ఇదే మన విశాఖపట్నం రైతులు, మన ఆంధ్ర రైతులు కానీ ఇటువంటి సీని డెవలప్ చేసి పండించినట్లయితే కాస్ట్ కూడా కస్టమర్కి అందుబాటులోనే ఉంటుంది.